రే ఎవరది? రే ఎవరది? ఎవర చెత్త నా కొడక? శాలిని ఏమైంది? ఎలా చంపేశావేంటి? శాలిని అసలు ఏమంటున్నావు? నేను చంపడం ఏంటి? వాట్? ఏమంటున్నావు? అసలు అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నాకేం అర్థం అవ్వట్లేదు. శాలిని అసలు నువ్వేమంటున్నావు? సరే ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పదా. ఎవడ్రా చంపింది? సార్ రండి సార్. చుట్టుపక్కలంతా గాలించాం సార్. డాగ్ స్క్వాడ్ కూడా పిలిపించాం. ఎంత వెతికినా చిన్న క్లూ కూడా దొరకలేదు సార్. సార్ ఇది పక్కా ప్రీ ప్లాన్డ్ మర్డర్ సార్. అందరూ ప్లాన్ చేసి చంపుతారు. వీడెవడో చంపిన తర్వాత ప్లాన్ చేసి మనల్ని చంపుతున్నాడు. పద. సార్ వాచ్మెన్ ఎంక్వైరీ చేశాం సార్. రాత్రి రుధిర్, శాలిని అనే ఇద్దరు ఈ గెస్ట్ హౌస్లో దిగారని చెప్పాడు సార్. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? ఇక్కడ లేరు సార్. ప్రసాద్ సార్, ఈ ఫారెస్ట్కి వచ్చి వెళ్లే దారుల్లో మన వాళ్ళని అలర్ట్ చేయండి. ముఖ్యంగా ఒక జంట ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఫారెస్ట్ దాటి బయటికి వెళ్ళకూడదు. ఓకే సార్. అన్నా బాడీని తీసుకెళ్తున్నారన్నా. కన్నాబాయ్, సారీ కన్నాబాయ్. రేయ్, ఇప్పటికి 3 సార్లు సారీ చెప్పావు. నన్ను చంపేస్తే 4వ సారి ఎవడికి సారీ చెప్తావురా? అంతవరకు రానివ్వను. వాడు ఈ ఫారెస్ట్లోనే ఎక్కడో ఉన్నాడు. అన్ని చెక్ పోస్టులు అలర్ట్ చేశాం. ఎటువంటి పరిస్థితుల్లో వాడు మిస్ కాడు. పట్టుకుంటాం. వద్దు, ఇప్పటి వరకు నిన్ను నమ్మి చాలా కోల్పోయా. వెళ్ళు, పో. సరే, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. మా ప్రయత్నం మేము చేస్తాం. డేయ్, మన వాళ్ళని పంపండి. ఈ ఎడవంతా గాలించండి. ఆ నా కొడుకు ఎక్కడున్నా ఎత్తుకి పట్టుకోండి.